హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మీరందరూ ఎలా జరుపుకున్నారు? నేనైతే మార్నింగే టెంపుల్కి వెళ్ళి పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నా. నాకు చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది. అవును, నాకు డౌట్. మార్నింగ్ మాకు పాలు పోసే అబ్బాయి కొంచెం ఎగస్ట్రా పాలు పోసిండు నాగుల చవితి అని. అసలు అందరు అంటున్నారు బర్రెపాలు ఎందుకు పోస్తారు? బర్రెపాలు కాదు ఆవు పాలు పోయాలి అంటున్నారు. అసలు బర్రెపాలు పోస్తారా ఆవు పాలు పోస్తారా? మీరైతే కామెంట్ చేయండి. అసలు ప్యాకెట్ పాలు కన్నా మనకి ఇంకా బర్రెపాలే మంచి. ఏ పాలైనా సరే ఆ తల్లికి అయితే అభిషేకం అయితే చేయాలా, పుట్టలో పాలు పోయాలంటారు. కానీ మా దగ్గర పుట్ట ఎక్కువ లేవు. అందుకని చెప్పేసి నేను విగ్రహానికి పాలు పోసిన. మంచిగా మొక్కులపై పెట్టుకొని కొబ్బరికాయ ఒక్కసారి కొట్టంగానే పగిలిపోయింది. అంటే నా మనసులో ఉన్న కోరిక కూడా అలాంటిదే. అంత మంచి జరగాలని మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. మంచిగా టెంపుల్కి వెళ్ళిన ఇక అమ్మ కూడా పోసింది పుట్టల పాలు, ప్లస్ విగ్రహానికి కూడా పాలు పోసింది. అసలు జనాలు అయితే మస్తు మంది వచ్చిళ్ళు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అమ్మ కూడా కొన్ని నేను పోసినాక మిగిలిన పాలు కూడా కొన్ని కొన్ని పోసింది. ఎప్పుడు విగ్రహానికి పోయలే అని చెప్పి ఫస్ట్ టైం పోస్తుంది మమ్మీ విగ్రహానికి. ఇక పక్కన ఉన్న శివుడు, వెంకటేశ్వర స్వామి, మణికంఠ స్వామి టెంపుల్స్ ఉన్నాయి. ఇక శివుని దర్శనం చేసుకుందామని వెళ్ళిన అక్కడ వీడియో దేవుడిని తీయనియలేదు. ఎలా నందిని అట్లా అట్లా దేవుళ్ళని అయితే చూపించిన. అతని తర్వాత చూడండి త్రిశూలం ఎంత పెద్దగా ఉందో, శివలింగం కూడా. అసలు ఆ టెంపులే ఆ లింగాకారంలో తయారు చేశారు. అసలు నేను ఎప్పుడు టెంపుల్కి వచ్చినా ఎక్కువ వెంకటేశ్వర స్వామి దగ్గరనే నేను ఎక్కువ పూజ చేయించుకుంటా. ఎందుకంటే నాకు ఎందుకో వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. శివుడు కూడా ఇష్టం, మేము పూజలు చేస్తా. కానీ నాకు ఎక్కువ వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం. ఇక ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన. ఇక వెళ్ళి దర్శనం చేసుకొని ఇక పూజ చేయించేసుకున్నా. అమ్మ ముందు వెళ్ళి ఇక పూజ చేయించేస్తాను. ఇక వీడియో ఎవరు తీయడానికి లేరని ఇక నేనే వీడియో తీస్తున్నా. సెల్ఫ్ వీడియో అన్నమాట. సెల్ఫ్ వీడియో తీసుకున్నాం. ఆ వీడియో కష్టాలు ఏమో తెలియదు. అసలు టైంకి వీడియో తీయడానికి కూడా ఎవరు దొరకరు. ఇక పూజ అయిపోయినాక మంచిగా కూర్చొని కొబ్బరి చుప్ప కొట్టుకొని ఆ కొబ్బరి తిందామని చెప్పి ఎంత కొట్టినా అది పగలట్లేదు. అది అటు ఇటు చేసి అయితే తిన్నా. దాని తర్వాత అయితే అసలు పరిగడుపున కొబ్బరికాయ తినొచ్చా నాకు తెలియదు, తెలిసి కామెంట్ చేయండి. నేనైతే పరిగడుపునే కొబ్బరికాయ తిన్నా. దాని తర్వాత మమ్మీ దగ్గర ఆయిల్ మిగిలింది, అది ఆయిల్ ఇంటికి తీసుకెళ్ళొద్దు అని చెప్తే సరే అక్కడ ఎవరైనా పెడితే పూజ చేసుకుంటారు కదా అని చెప్పేసి అమ్మ అక్కడ పెట్టడానికి అని వెళ్ళింది. గాలి మాత్రం ఫుల్ ఘోరంగా వస్తుంది. అసలు భయంకరంగా వచ్చింది, అంత చల్లటి గాలి. దాని తర్వాత సాయిబాబా టెంపుల్కి వెళ్ళినాం. నాకు ఎందుకో సాయిబాబాని కూడా చూస్తే పాజిటివ్ వేవ్ వస్తుంది. మెల్లగా వెళ్ళిన అక్కడ మాత్రం వీడియో తీసుకోవచ్చు అని చెప్పారు, అందుకనే వీడియో తీసుకుంటున్నా. మంచిగా అనిపించింది. అసలు ఎన్ని టెంపుల్స్ ఎక్కువ వెళ్ళాము, వెళ్తే మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకో తెలియని వైబ్, ఆ దేవుళ్ళు మనతోటే ఉన్నారని మనకు అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అంతేనా? ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అయ్యగారు కూడా చాలా బాగా పూజ చేసిండు. నాకైతే ఈ రోజు ప్రశాంతంగా అనిపించింది. అంటే ఇన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.